హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునిశ్చిత కలెక్షన్స్. ఈ రోజు వెజిటేబుల్ పులావ్, అది కూడా రైస్ కుక్కర్లో. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా బ్యాచిలర్స్ అండ్ బిగినర్సే ఉన్నారు కదా, అంటే పెళ్ళైన బ్యాచిలర్స్ అన్నమాట. అందుకని చెప్పేసి, అండ్ నేను కూడా పెద్ద షెఫ్ నేమ్ కాదండోయ్. నేను కూడా ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. వంట చేస్తాను కానీ అన్నీ కాదు, నేర్చుకుంటున్నాను మెల్లిమెల్లిగా. అది కూడా యూట్యూబ్ మహిమే అనుకోండి. అండ్ మీ దయే, నా వంటలు చూసి మీరు కూడా నేర్చుకుంటున్నారంట. చాలా మంది సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు నాకు, తెలిసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఆయిల్ ఇంకా కొద్దిగా గీ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత మిర్చి, ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఆలు యాడ్ చేసుకుందాము. ముందుగా ఎందుకు యాడ్ చేయలేదంటే ఆలు తొందరగా కుక్ అవుతుందని చెప్పేసి. తర్వాత ఒక టమాటో అండ్ 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ కూడా. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చండి, ఎవరిష్టం వాళ్ళు. నాకు ఉన్నవి నేను యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పసుపు కూడా వేసేసుకున్న తర్వాత అవి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాతకి కారం యాడ్ చేసుకుందాము. నేను చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను కారము, ఎందుకంటే మేము కాంబినేషన్లో పప్పుచారు తీసుకున్నాం అనమాట. మీకు ఏ కాంబినేషన్ లేకపోతే ఓన్లీ ఇదే తినాలనుకుంటే కారం చూసి మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అనమాట. అండ్ తర్వాత అది కొంచెంగా ఫ్రై అయిన తర్వాత 1:2 రైస్, అంటే రైస్ 1 కప్కి 1:2 వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వెంటనే తీయకండి రైస్. ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా విడివిడిగా వస్తుందన్నమాట. థ్యాంక్